అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఆనందమైన పండుగల్లో ఒకటైన వినాయక చవితి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత, చరిత్ర, ఆచారాలు, పూజా విధానం మరియు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు వినాయక చవితి అంటే ఏమి? వినాయక చవితి హిందూ సాంప్రదాయాలలో ఒక ప్రముఖమైన పండుగ. ఇది గణపతి లేదా వినాయకుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. గణపతి అనేది జ్ఞానం, శ్రేయస్సు మరియు అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజించబడతారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ రోజున భక్తులు గణపతిని పూజించి ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటారు. వినాయక చవితి భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ 1 రోజు నుండి 10 రోజుల వరకు కొనసాగుతుంది మరియు చివరి రోజున గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనిని గణేష్ విసర్జన అంటారు. వినాయక చవితి చరిత్ర. వినాయక చవితి యొక్క చరిత్ర పురాణాలలో లోతుగా ఉంది. హిందూ పురాణాల ప్రకారం గణపతి శివుడు మరియు పార్వతీదేవి యొక్క కుమారుడు. ఒకసారి పార్వతీదేవి స్నానం చేసే సమయంలో ఆమె ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసి దానికి జీవం పోసి గణేశుడని సృష్టించింది. ఆమె గణేశుణ్ణి తన ఇంటి ద్వారం వద్ద కాపలాగా ఉంచమని ఆదేశించింది. అయితే శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణేశుడు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే ఆయనకు శివుడు ఎవరో తెలియదు. దీంతో కోపంతో శివుడు గణేశుడి తలను తొలగించాడు. పార్వతీదేవి దుఃఖంతో శివుణ్ణి గణేశుణ్ణి బ్రతికించమని కోరింది. అప్పుడు శివుడు ఒక ఏనుగు తలను గణేశునికి అనుసంధానం చేసి ఆయనను బ్రతికించాడు. అప్పటి నుండి గణేశుడు గజానన లేదా ఏనుగు తల ఉన్నవాడు అని పిలువబడ్డాడు. మరొక కథ ప్రకారం గణేశుడు శివుడు మరియు పార్వతీదేవి యొక్క ఆశీర్వాదంతో జన్మించాడు. ఆయనకు అన్ని దేవతలలో మొదటి స్థానం ఇవ్వబడింది. అందుకే గణేశుణ్ణి విఘ్నేశ్వరుడు లేదా అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు. వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత. వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ కాదు. ఇది ఆధ్యాత్మికత, భక్తి మరియు సామాజిక సామరస్యాన్ని సూచిస్తుంది. గణపతి జ్ఞానం, శ్రేయస్సు మరియు విజయానికి ప్రతీక. ఆయనను పూజించటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని మరియు కొత్త పనులు విజయవంతంగా పూర్తవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తారు. ఈ పండుగ సామాజికంగా కూడా చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలలో పెద్ద పెద్ద గణపతి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకచోట చేరి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది సమాజంలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇక వినాయక చవితికి పాటించవలసిన ఆచారాలు. వినాయక చవితి రోజున భక్తులు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటిని శుభ్రం చేసి అలంకరణలు చేస్తారు. గణపతి విగ్రహాన్ని ఒక శుభ్రమైన పీఠం మీద ఉంచి పూజా సామాగ్రిలో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, దూర్వ అంటే గరిక, మోదకాలు, కుడుములు మరియు ఇతర నైవేద్యం ఉంటాయి. ఇక పూజా విధానం. మొదటగా గణపతి విగ్రహ స్థాపన. గణపతి విగ్రహాన్ని శుభ్రమైన పీఠం మీద ఉంచి దానిని పసుపు, కుంకుమ మరియు గంధంతో అలంకరిస్తారు. గణపతిని ఆవాహన చేస్తూ ఆయనను ఈ రోజు మన ఇంటికి ఆహ్వానిస్తామని ప్రార్థిస్తారు. పంచామృత అభిషేకం. గణపతి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు చక్కెరతో అభిషేకం చేస్తారు. షోడశోపచార పూజ. గణపతికి 16 రకాల ఉపచారాలతో పూజ చేస్తారు. ఇందులో దీపం, ధూపం, పుష్పాలు మరియు నైవేద్యం ఉంటాయి. మంత్ర జపం. గణపతి మంత్రాలు, ముఖ్యంగా ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు. నైవేద్యం. గణపతికి మోదకాలు, కుడుములు, లడ్డూలు మరియు ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. హారతి. పూజ చివరిలో గణపతికి కర్పూర హారతి ఇచ్చి ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటారు. వినాయక చవితి ప్రసాదం. వినాయక చవితి ప్రసాదంలో మోదకాలు మరియు కుడుములు చాలా ముఖ్యమైనవి. మోదకాలు గణపతికి అత్యంత ఇష్టమైనవి మరియు ఇది బెల్లం మరియు కొబ్బరితో తయారు చేస్తారు. కుడుములు కూడా ఒక సాంప్రదాయ తెలుగు వంటకం. ఇవి బియ్యం పిండితో తయారు చేసి ఆవిరిలో ఉడికిస్తారు. ఇవి గణపతికి సమర్పించిన తర్వాత భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. వినాయక చవితి జరుపుకునే విధానం. వినాయక చవితి 1 రోజు నుంచి 10 రోజుల వరకు జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగ 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు మరియు చివరి రోజున గణేష్ విసర్జన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో
సాధారణంగా 3 రోజులు, 5 రోజులు లేదా 7 రోజులు జరుపుకుంటారు. ఈ సమయంలో గణపతి విగ్రహాన్ని ఇంటిలో లేదా బహిరంగ ప్రదేశాలలో ఉంచి ప్రతిరోజు పూజలు చేస్తారు. గణేష్ విసర్జన అనేది వినాయక చవితి యొక్క చివరి దశ. ఈ రోజున గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని నది, సరస్సు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో భక్తులు గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అని నినాదాలతో గణపతిని వీడ్కోలు పలుకుతారు. ఈ విసర్జన సమయంలో సంగీతం, నృత్యం మరియు ఆనందోత్సాహాలతో సందడి వాతావరణం ఉంటుంది. వినాయక చవితి సందేశం. వినాయక చవితి మనకు జ్ఞానం, శాంతి మరియు సమృద్ధిని అందిస్తుంది. గణపతి ఆశీర్వాదంతో మన జీవితంలోని అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చు. ఈ పండుగ మనలో ఐక్యతను, భక్తిని మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది. అందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. గణపతి బప్ప మోరియా.